విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని, విజయశాంతికి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రాములమ్మ పక్క చూపులు చూస్తుంది అంటూ ఒక వార్త, ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఇప్పుడు విజయశాంతి గారికి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అసలు విజయశాంతి గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని, రాములమ్మ పక్కచూపులు చూస్తుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, నిజంగా విజయశాంతి గారు మళ్ళీ పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? విజయశాంతి గారి గురించి మనం ఏదైనా ఒక వ్యాఖ్యానం చేయాలి అంటే కొంత లోతైన అవగాహనతో మాట్లాడాలి. ఏంటంటే కొంతమంది ఆకు అందకుండా పోక పొందకుండా ఉండే మనుషులు ఉంటారు. వాళ్ళు మామూలు జీవితంలో ఉంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో ఉంటే మటుకు చాలా కష్టం వాళ్ళతో. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళు అది ఒక బలమైన వ్యక్తిత్వం అని వాళ్ళు అనుకుంటారు. అదే వాళ్ళ బలహీనత. అసలు ఏ మనిషిలోనైనా బలమే బలహీనత, బలహీనతే బలం. అదే వ్యక్తిత్వం. ఎవరికాళ్ళు అనుకుంటారు ఇది నా బలం అని. వీళ్ళు బలము అని ఏదైతే అనుకుంటారో దానివల్లనే కష్టాలు వస్తాయి. కానీ బలహీనత అని ఏదైతే అనుకుంటారో దానివల్లనే కష్టాలు వస్తాయి. అందుకని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా లేదు అనుకుంటే ఇట్లా పార్టీల్లో ఉండేవాళ్ళు కానీ బలాలుగా అట్టిపెట్టుకుని బలహీనతలను బలాలుగా చేసుకోగలగాలి. మనం ఏం చేస్తామంటే, నాకు ఇంత బలం ఉంది కాబట్టి బలహీనతను పక్కన పెట్టేద్దాం అనుకుంటాం. కుదరదు అట్లా. నీకు పక్కన బలహీనత ఉన్న తర్వాత నీకు ఎన్ని బలాలు ఉన్నా ఈ బలహీనతల వల్లే నీకు నష్టం జరుగుతుంది. అర్థం చేసుకోవడమే, అర్థం చేసుకుంటా ముందుకెళ్ళడమే. ఈ అర్థం చేసుకుంటా ముందుకెళ్ళడమే అనేది విజయశాంతికి రాదు. అది ఆమె వ్యక్తిత్వ లోపం. అయితే అసలు మీరెవరండి ఆవిడ వ్యక్తిత్వ లోపాల గురించి మాట్లాడడానికి అంటే, ఇవాళ సోషల్ మీడియాలో కాదేది అనర్హం అన్నట్లుగా తయారైంది. ఇప్పుడు విజయశాంతి ప్రస్థానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఆమె చిన్నప్పుడే ఆమె పుట్టుకతోనే కొన్ని కష్టాలు, తల్లి త్వరగా చనిపోవటం, ఆ తర్వాత తండ్రి చనిపోవటం, ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి రావటం, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె సినిమాల్లో రాణించడం అనేది ఒక జీవనమన్న సమస్య. తన ఉనికిని తను చాటుకోవాలి అంటే ఏ అండాదండా లేకుండా, తల్లిదండ్రి లేకుండా ఉనికిని చాటుకుంటూ విజేతగా మిగలాలి అంటే ఒక స్టబార్డ్నెస్ అవసరం, ఒక బలమైన వ్యక్తిత్వం అవసరం. ఆ బలమైన వ్యక్తిత్వాన్ని ఆమె ఏ మాటకు ఆ మాట సొంతం చేసుకుందని చెప్పచ్చు. అంటే కఠోర దీక్ష కావచ్చు. ఇప్పుడు మనం కర్తవ్యం సినిమాలో చూస్తాం. కర్తవ్యం సినిమాలానే ఉంటుంది ఆమె జీవితం కూడా. అయితే ఆమె ఎప్పుడు కూడా గెలవాలి అనే ఒక కోరికలో ఉంటుంది ఆవిడ. ఓకే. ఎందుకంటే ఆమె గెలుపు రుచి చూసింది చాలా చిన్న వయసులో. ఇప్పుడు తల్లిదండ్రులు ఉండి, గాడ్ ఫాదర్స్ ఉండి పైకి వచ్చిన వాళ్ళకి ఏ అహం ఉండొచ్చో ఉండకపోవచ్చు, కానీ ఇలా స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళకి మటుకు ఒక అహం అనేది ఉంటుంది, నేను చేశాను అని. ఆ అహమే ఒక్కొక్కసారి అహం అభిజాత్యంగా ఉండాలి తప్పితే, అది ఒక అలంకారప్రాయంగా ఉండాలి తప్పితే అదే పనిగా తినకూడదు దాన్ని. అది ఒక అలంకారం అంతే, అభిజాత్యం అనేది. ఈమెకి ఇక అలా ఉండడమే కరెక్టు అనే ఒక ఉద్దేశంలోకి వెళ్ళిపోయి, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, నేను ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని అని ఆవిడ అభివర్ణించుకొని అసలు రాజకీయ ప్రవేశం చేయడమే ఒక రకంగా ఒక దుస్సాహసం. దీనికి నాంది ఏంటి అంటే, ఆమె రెమ్యూనరేషను, ఆమె ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఆడింది, ఒక్క ఫ్లాప్ లేదు ఆమెకి. దాంతో ఏమైపోయింది అంటే, ఆమెకి ఒక రకమైన నా తర్వాతే ఎవరైనా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. నా తర్వాతే ఎవరు అనేది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, ఒక సాటి హీరోయిన్ తోటి ఆమె పోటీ పడితే అది వేరేగా ఉండేది, ఆమె హీరోలతో పోటీ పడింది.
హీరోలతో పోటీ పడేసరికి ఏమైంది అంటే హీరోలు ఒప్పుకోరు. పురుషాధిక్యత కదా, మనం అవునన్నా కాదని ఒప్పుకొని తినాలి. వాళ్ళు ఒప్పుకోరు. సమయం చూసి వేటేస్తారు. అట్లా ఆవిడ పైగా ఆమె నేనేం చేసినా సక్సెస్ అవుద్ది అని నమ్మింది. ఆ నమ్మకంలో నుంచే ఏఎం రత్నంతో కలిసి సినిమాలు తీయటం, అలాగే ఒక వ్యక్తి చాలా తనకి చాలా ఇష్టంగా అనిపించేసరికి అతన్ని పెళ్లి చేసుకోవడం, ఇలా కొన్ని కొన్ని వెయ్యి కూడాని స్టెప్పులు వేయడం వల్ల పైగా ఈ స్టార్డమ్ ఆవిడికి ఒక హీరోయిన్గా వచ్చేదానికంటే కూడా ఆమెకి స్టార్డమ్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచం స్టార్డమ్ని, మహిళలకి స్టార్డమ్ రావటాన్ని ఒప్పుకోరు. ఎప్పుడు ఒప్పుకుంటారంటే సావిత్రిలాగా ఎంతో కొంత ఎక్కువ ప్రతిభతో సమానంగా ఒదిగి ఉండే తత్వం ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని సినిమా పరిశ్రమ ఇముడ్చుకుంటుంది. అలా ఇమ్మడని వాళ్ళని వెలివేస్తుంటుంది. ఎక్కడి దాకా ఎందుకు, జమున గారు ఎంత యాక్టర్ ఆమెని కొన్నాళ్ళు బ్యాన్ చేశారు. రామారావు గారి, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆమెతో మేము నటించమన్నారు. అంటే ఆమె ఏం చేసింది, వాళ్ళిద్దరితోనే ఏంటి నేను నటించేది, నా పక్కన ఎవరు హీరో ఉంటే వాళ్ళు ఎవరు నటిస్తే వాళ్ళు హీరో అన్నది, అలా కూడా చేసింది. అప్పుడు వీళ్ళు గోళ్ళు గిల్లుకుంటా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ అభిమానులు కోపం వస్తుంది. కానీ ఇది ఉన్నమాట. వాళ్ళు ఇక ఆమెతో రాజీకి వచ్చారు. రాజీకి వచ్చి మళ్ళీ సినిమా అలా వచ్చిన హీరోనే హర్నాథ్. ఓకే. అప్పుడు ఆమె ఎవరితో చేస్తే వాళ్ళు హీరో అని ఉంది కదా ఆమెకి, ఆమె ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ సావిత్రి, తర్వాత జమున, తర్వాత విజయశాంతి. ఇక మిగతా వాళ్ళందరూ వస్తుంటారు పోతూ ఉంటారు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇంకా మాట్లాడితే ఆ కోవకి ఇప్పుడు నయనతార ఉంది లైన్లో. అయితే ఇప్పుడు ఈమె సమస్య ఏమైపోయింది అంటే ఈమెకు ఒక హీరో వర్షిప్ వచ్చేసింది. లేడీ అమితాబ్ అంటం మొదలెట్టారు, ఇవన్నీ లేడీ సూపర్ స్టార్ అంటం మొదలెట్టారు. ఇలా రకరకాలు అనేసరికి ఓహో నా దగ్గర చాలా సామర్థ్యాలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు అని చెప్పి అంతలోకి ఆవిడ్ని దాసరి ఒసే రాములమ్మ సినిమా చేయించారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు ఆ సినిమా చాలా గొప్ప సినిమా, కాన్సెప్ట్ చాలా గొప్పది. మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు ఈ ఒకటి హైలైట్ అయింది. ఇక ఆ దెబ్బతోటి ఆమెకి నేను అసలు ఇది కాదు నా ఎరీనా, నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటి వరకు ఆమె జీవితం ఒక అంకం, రెండో అంకం రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఈ రాజకీయ జీవితం ఎలా ఉంది అంటే సినిమాలు నీకెంత సామర్థ్యం ఉన్నా కానీ స్క్రిప్టు నీ చేతిలో ఉంటుంది, డైరెక్టర్కి నీ చేతిలో ఉంటారు. సినిమాలు రాజకీయాల కన్నా ఎంతో కొంత చేతిలో ఉండే వ్యవహారం, రాజకీయాలు చేతిలో ఉండే వ్యవహారం కాదు. మనం అస్సలు చేతిలో పట్టుకోలేము రాజకీయాల్ని. అయితే ఈ రాజకీయాల్లో ఆవిడ ఏమనలేకపోయింది. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుందామని చూసింది. మగవాళ్ళు ముద్ర ఎక్కడైనా ఇస్తారు? సినిమాలంటే డబ్బులు వస్తాయి కాబట్టి ఎంతో కొంత ఆమె హవా నడిచింది, గడిచింది. కానీ రాజకీయాలు అట్లా ఉండవు కదా. అట్లా పైగా ఆమె హవా నడిచినా నడవకపోయినా వేచి చూసే తత్వం లేదు విజయశాంతి దగ్గర. అందుకని ఒక పార్టీలో చేరినప్పుడు పరిస్థితులు అనుకూలించి తను ఒక నాయకురాలుగా అవ్వాలి. కానీ ఆమెకి వెళ్ళింది మొదలు ఆమెకి ఒక గుర్తింపు కావాలి, ఆమె నెంబర్ వన్గా ఉండాలి. రాజకీయాల్లో నెంబర్ వన్లు కుదరవు. ఇన్నున్నాయి ఆమె రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి. మారుతున్న దాని ప్రకారం మనల్ని కూడా మార్చుకోవాలి. ఆమె మార్చుకోవడానికి ఇష్టపడాల. ఈ రోజుకి ఆమె మార్చుకోదు, ఎందుకంటే ఆమె కరెక్ట్ అని ఆమె నమ్ముతుంది. అయితే సరే అదైపోయిన తర్వాత ఒక పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఈమె దగ్గర చాలా వ్యవహారం ఉంది అనుకొని తీసుకునేటప్పుడు ఎన్నో మాటలు ఇస్తారు, ఎన్నో చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె పనికొచ్చే సబ్జెక్ట్ కాదని వాళ్ళకి అర్థమవుతుంది, మెటీరియల్ కాదనిపిస్తుంది వాళ్ళకి. అనిపించినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు అట్లుండమ్మా,
మేము చక్కబెడుతుంటాం, నువ్వు ఉండమ్మా అంటారు. ఈమె అట్లా ఉండమ్మా అంటే ఉండే రకం కాదు. అదేంటి అతడు సినిమాలోన ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సీతమ్మ వాకిట్లో సినిమాలు ఇచ్చట్లు, తిప్పేవాడా వీడు తిరిగేవాడు కాదమ్మా తిప్పేవాడు. అట్లా ఈమె తిరిగేది కాదు, తిప్పాలనుకుంటుంది. దానివల్ల ఇలా పార్టీలు మారుకుంటూ వచ్చి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండున్నట్లయితే కనుక ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు వచ్చేసింది? తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ ఏదో చేసేస్తాడు అనుకుంది, చెల్లెమ్మ అన్నాడు, రాఖీ కట్టి ₹1,00,000 ఇచ్చాడు, ఇంకేముంది రాఖీకే ₹1,00,000 ఇచ్చాడంటే నన్ను ఎక్కడో కూర్చోబెడతాడు అనుకుంది. పరిస్థితి ఆమెను వాడుకున్నంతసేపు తెలంగాణలో ఆమె చాలా ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ వాడుకున్నన్ని రోజులు వాడుకుని ఆ ఇమేజ్ అయిపోయిన తర్వాత ఆమెను తీసి పక్కన పెట్టడం మొదలెట్టేసరికి ఆమె ఏమనుకుందంటే కాంగ్రెస్ పార్టీయే కదా ఇచ్చింది తెలంగాణ, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పైగా ఏంటంటే ఆమె దగ్గరున్న ఒక లక్షణం ఏంటి అంటే ఆమె ముందడుగు వెయ్యాలి అని నిర్ణయించుకుంది అంటే పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోకుండా వెనకడుగు వేయటం రాదు. వెనకడుగే కాదు, అక్కడ ఆగటం కూడా రాదు ఆమెకి. కేసీఆర్ ఏం చెప్పాడు? మనం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాం అని చెప్పాడు. ఈమె నిజమేనని నమ్మింది. నిజమేనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోదాం అనుకుంది. కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడు సడన్గా. తీసుకునేసరికి విజయశాంతికి అర్థం కాక ఆమెమో చేరిపోయింది. ఇంకా అక్కడ చేరిన తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఇట్లా రకరకాలు నిలకడలేని ఆమె రాజకీయంగా ఆమె అసలు ఎదగకపోవటానికి కారణం అది. కానీ ఆమె మాట్లాడే ధోరణి కానీ, ఆమె ప్రజాకర్షణ కావచ్చు, ఏదైనా పైగా నిక్కచ్చితనం ఒకటి, ఆమెకు పెట్టని ఆభరణాలు. కానీ ఆమె రాజకీయాల్లో సక్సెస్ అవ్వకపోవటానికి కారణం ఏంటి అంటే ఈ ఫక్తు రాజకీయాల్లో ఉండే ఒక పద్ధతులు, రాజకీయాల్లో కొన్ని ప్రిన్సిపల్స్ అనండి, సిద్ధాంతాలు ఆమె పాటించదు.